ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి, మా గంగ ఈయన ఉందండి. ఉందయ్యా నీ వరస. పొద్దున ఆవులు గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోవ పొడుగున ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అంత మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బంది పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడుగు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయలేదే, ఉండు వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं। बड़ा बड़ा अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నాయనాయ్ చెప్తే చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. ఠీకే ఠీకే. ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి, మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి, బాగుండదు. అడ్డులేవా? చెవికి పోగులున్నాయి, లోగుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకండి, మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది కొట్టగా దొరికిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. ఏంటంటే నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పని కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? ఎవడోండి బాబాయ్ పడిపోతారండి. ఇది న్యాయంగా ఉందండి మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవడో చేయలేకండి బాబు. అయ్యో ఎవరి చేయలేదు, చాలా ఓటుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది, మీరే కదండి. మీ మొహం పెడగైపోతుండో పెడక్కో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. మీ మొహం పెడగైపోయింది. అది తల, ఇనప గుండె. అమ్మనా రాయొచ్చు కొట్టారంటే మీ బాబు గుర్తొస్తా అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి.
నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానండి. తప్పు కదండి, ఈ దొంగిలించిన పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. పిచ్చిముండా, నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డిఓగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ పిల్లకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్ లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించి మనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారు ఏమిటి బావగారు? మీ చెల్లెలు మొగుడిని, సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు, మీరు అలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. దీవించండి. మీరు కూడా దీవించేసండి. చిరంజీవ లలితం గారు, గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమైంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పడానికి ఆ డిఈఓ ఎవడండి? ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. హేమగారండి పైనుంది. హేమగారు, ఏమండో హేమగారు, ఏమండో హేమగారు. అరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం. నిన్ననే ఉద్యోగంలో చేరాను. 2వ రోజు ఆలస్యం చేస్తే బాగుండదు.
కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అత్తగండి మరి డిమాండ్ సైన్స్ అంటే తక్కువ ఏంటండి? డెమాన్స్ట్రేటర్. అదేనండి, అదంటే అంత పెద్ద ఉద్యోగం అండి మరి. అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పుడు మీరు రాకూడదండి. హేమ, నువ్వు వెళ్ళు.